హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. ఓకేనా? సో ఈరోజు అయితే డే 2 ఆఫ్ మ్యాథ్స్ ఎగ్జామినేషన్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఇది దేనికోసం అంటే నేను ఇస్తున్నాను, ప్రతి వాళ్ళకి కూడా నెక్స్ట్ డే వాళ్ళ యొక్క మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నట్టయితే ఈ పేపర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు యూటిలైజ్ చేసుకొని ప్రిపేర్ అవుతారు. అట్లీస్ట్ 1 or 2 షార్ట్ ఆన్సర్స్ కానీ లేదా 1 or 2 ఒక షార్ట్ ఒక ఎస్సే అయినా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మ్యాక్సిమం మోడల్స్ నుంచి ఈ మోడల్స్ నుంచి కూడా అడిగే ఛాన్స్ ఉంది అని చెప్పి నేను మీకైతే ప్రతిరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్ రివ్యూ కూడా ఇస్తున్నాను. అండ్ ఈ వీడియో వెంటనే ఒక 15 to 20 minutes వెంటనే నేను అన్ని ఎగ్జామినేషన్ పేపర్స్ సంబంధించిన రివ్యూ కూడా ఇవ్వబోతున్నాను, అన్ని బ్రాంచెస్ సంబంధించి. ఆ వీడియో కూడా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మ్యాథ్స్ అనేది సిఎంఈ అండ్ సివిల్ వాళ్ళకి రెండిటికి కంబైన్డ్గా ఇచ్చాడు. అంటే సివిల్ సిఎంఈ కలిపి ఇస్తాడు ఎవ్రీ ఇయర్. సో ఇప్పుడు కూడా సివిల్ అండ్ సిఎంఈకి ఇచ్చాడు. ఎలా అడిగాడు అని చూసుకున్నట్టయితే మనకి, సో మీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ క్వశ్చన్ పేపర్ని అయితే నేను ఇస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఎవరైనా కన్వీనియంట్ లేదు అనుకున్నట్టయితే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ షాట్స్ తీసుకోండి పేపర్స్ని ఇక్కడే. సో ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్, ఇది ఫంక్షన్స్ నుండి ఇచ్చాడు. నిన్న క్వశ్చన్ ఈ క్వశ్చన్ టాలీ కాలేదు, వేరేగానే ఇచ్చాడు. అండ్ రిజాల్వ్ x+1 డివైడెడ్ బై x² + 5x + 6 ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఇది ఫస్ట్ మోడల్ ప్రాబ్లమే. నిన్న కూడా ఫస్ట్ మోడల్ ప్రాబ్లమే ఇచ్చాడు. ఇదేమీ లేదు, నిన్న డైరెక్ట్గా వాడే ఫ్యాక్టర్స్ ఇచ్చేసాడు. ఇక్కడ ఇదేంటి అంటే సెకండ్ సమ్లో ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. కిందనున్న x² + 5x + 6కి ఫ్యాక్టర్స్ ఫైండ్ చేయాలి. ఫ్యాక్టర్స్ 2 వస్తాయి, ఆ రెండింటిని మీరు రిజాల్వ్ చేయాలి. అంతే, చిన్న ట్రిక్కీగా అడిగాడు, అంతకుమించి ఏమీ లేదు. ఆ తర్వాత మ్యాట్రిసెస్ నుండి నిన్న A+B A-B ఆటోమొబైల్ స్టూడెంట్స్కి అడిగిన క్వశ్చన్ పేపర్లో అడిగాడు. ఈ రోజు ఏమో మల్టిప్లికేషన్ అడిగాడు. అది కూడా 2x2 మల్టిప్లికేషన్. మీకు తెలుసు రో ఇంటూ కాలం చేస్తే మల్టిప్లికేషన్ అవుతుందని, చాలా సింపుల్గానే అడిగాడు. ఆ తర్వాత షో దట్ cos 37 degrees ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. ఇది ట్రిగ్నోమెట్రీ ఎప్పుడు మీరు చేయాలి అనేది, అంటే ఎప్పుడు వస్తుంది అంటే ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే ట్రిగ్నోమెట్రీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. నిన్న దానికి దీనికి మ్యాచ్ లేదు. బట్ కమింగ్ టు దిస్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ఉన్నది, ఫిఫ్త్ క్వశ్చన్ పర్టికులర్గా చెప్తుంది వినండి. ఈ క్వశ్చన్ సేమ్ నిన్న ఆటోమొబైల్ వాళ్ళకి ఏం అడిగాడో అదే క్వశ్చన్ని రిపీట్ చేసేసాడు, ఎగ్జాక్ట్గా రిపీట్ చేశాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, సేమ్ 1 or 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, అంతకుమించి ఎక్కువ అవ్వవు. సో మీరు ఆ ప్రిపేర్ అయ్యారనుకోండి, ఆ 1 or 2 క్వశ్చన్స్ నేను పెట్టిన పేపర్స్ని, ఆ పేపర్ నుండి వస్తే మీకే కదా యాడ్ ఆన్ స్కోరు, పాస్ అవ్వడానికైనా కొంచెం దగ్గరగా వెళ్తారు కదా. సో అందుకని ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ రిమైనింగ్ షార్ట్స్ చూద్దాం ఇప్పుడు. సో షార్ట్స్ చూస్తే నెక్స్ట్ ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ అడిగాడు. ఆ తర్వాత 7th ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 1, -2 అండ్ -2, 3. చాలా ఈజీగానే ఉన్నాయి పేపర్. ఎవల్యూట్ సేమ్, నిన్నైతే టీటా పెట్టాడు, ఇక్కడ ఏం తేడా లేదు, సేమ్ అడిగాడు. నిన్న సైన్ సంథింగ్ అలానే అడిగాడు. నిన్న టీటా పెట్టాడు, ఈరోజు ఎక్స్ పెట్టాడు, అంతే. నిన్న టీటా = 0 అన్నాడు, ఈరోజు x = 0 అన్నాడు. యాస్టీస్గా ఇచ్చాడు, సేమ్ క్వశ్చనే. ఆ తర్వాత డిఫరెన్షియేట్, ఈ 1 + e⁻xకి 1 - e⁻xకి డిఫరెన్షియేట్ చేయాలంటే అవేంటి, u/v ఉన్నది కదా, u/v ఫార్ములా అప్లై చేయాలి మనం. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ టీటా ఇచ్చాడు, విత్ రెస్పెక్ట్ టు y చేయమన్నాడు, డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సమ్వాట్ ఈ 9th 10th క్వశ్చన్. ఆ తర్వాత ఇందాక చెప్పిన ట్రిగ్నోమెట్రీలోని 5th 6th 4th 5th క్వశ్చన్స్ దగ్గరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, కొంచెం ట్రిక్కీగా ఇస్తాడు కాబట్టి. సో అవి జాగ్రత్తగా చూసుకోండి. ఓవరాల్గా షార్ట్స్ అయితే పర్వాలేదు, మరీ టఫ్ అని చెప్పను, మరీ ఈజీ అని కూడా లేదు, అంటే పర్వాలేదు, నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ రాసేటట్టుగానే. తర్వాత మీకు ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్కి సంబంధించి వీడియో చేసి ఉన్నాను, మీరు చూడండి. ఎవరైనా చూడకపోయినట్టయితే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, నెక్స్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది. షో దట్ 1/a/a², 1/b/b², 1/c/c² ఈక్వల్స్ టు a - b ఇంటూ b - c ఇంటూ c - a, దానికి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వమని ఆల్రెడీ నేను ముందే చెప్పాను వీడియోలో. ఆ తర్వాత క్రామర్స్ రూల్, నిన్న కూడా సేమ్ క్రామర్స్ రూలే ఇచ్చాడు, ఈరోజు కూడా క్రామర్స్ రూలే రిపీట్ చేసేసాడు. వాల్యూస్ మారిపోతాయి కానీ క్వశ్చన్ అయితే రిపీటెడ్. క్రామర్స్ రూల్ నిన్నటి వాళ్ళకి వీళ్ళకి సేమ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. క్రామర్స్ రూల్ అంటే ఒక ఎస్సే కవర్ అయిపోయింది వీళ్ళకి. తర్వాత షో దట్ sin² a + sin² 60 + a + sin² 60 - a = 3/2. ఇది కూడా ఇంపార్టెంట్ మోడల్ అని క్వశ్చన్ పేపర్ చెప్పేటప్పుడే చెప్పాను. సో ఇది కూడా మ్యాక్సిమం కవర్ చేసేటట్టుగా, నిన్న కూడా స్క్వేర్లు లేకుండా ఓన్లీ sin 60 + a అలా అడిగేటట్టు అడిగాడు, ఈరోజు స్క్వేర్ పెట్టి అడిగాడు, అంతే డిఫరెన్షియేషన్. ఆ తర్వాత ఇదేంటి అంటే ఇది ప్రూవ్ దట్ అని, నేను ఈ క్వశ్చన్ అయితే నేను ఇచ్చినప్పుడే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అప్పుడు కూడా ఇచ్చాను. ఇది మీరు చూడండి ఒకసారి, వీడియో చూడలేనట్టయితే మీకు యూస్ఫుల్ ఉంటుంది. ఇది కూడా జస్ట్ π/2కి ఈక్వల్ చేసేసి దాన్ని, అప్పుడు π/2 ఈక్వల్ అయితే xy + y + yz + zx = 1 అనేది ప్రూవ్ చేయమంటున్నాడు, అంతే. అంతకుమించి ఏం లేదు క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
ఇదేంటి అంటే 13a and b అనేది ప్రిపేర్ అయిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. మీరు చూసుకోండి. sin x + cos x = √2. ఆ తర్వాత ఆర్ దాంట్లోని ఇంకొకటి ఇచ్చాడు, ఐసోసెలస్ ట్రయాంగిల్ కోసం ఇచ్చాడు. తర్వాత ఏంటి అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెరాబోలా హూస్ ఫోకస్ ఈజ్ ద పాయింట్ 3, అండ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ద లైన్. నిన్నేం అడిగాడు? రెక్టాంగులర్ హైపర్బోలా సంథింగ్ అడిగాడు. ఈరోజు పెరాబోలా అడిగాడు. అంటే అక్కడ ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి మ్యాచ్ లేదు, మార్చేశాడు. ఆ తర్వాత ఫైండ్ ద సెంటర్, వెర్టిసెస్, లెన్స్ ఆఫ్ యాక్సెస్ అన్నీ ఇచ్చేసాడు. దేనికి ఇచ్చాడు? ఎలిప్స్కి అడిగాడు. నిన్నేం అడిగాడు? సర్కిల్ క్వశ్చన్ అడిగాడు. అసలు ఈరోజు సర్కిల్ క్వశ్చనే అడగలేదు, ఎలిప్స్ పెరాబోలా అడిగాడు. సో జాగ్రత్తగా గమనించండి, మీకు ఇక్కడ కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేసినట్టు ఇచ్చాడు. మనకు అక్కడ సర్కిల్ నుండి ఒక క్వశ్చను, కొనిక్ సెక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది అన్నాడు. బట్ ఇక్కడ 2 కొనిక్ సెక్షన్స్ నుంచి ఇచ్చేసాడు. కాబట్టి జాగ్రత్త, మీరు ఖచ్చితంగా కొనిక్ సెక్షన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి అని ఈరోజు పేపర్తో అర్థమవుతుంది. మనకి బ్లూ ప్రింట్లో సర్కిల్స్ నుండి ఒక క్వశ్చన్, కొనిక్ సెక్షన్స్ నుండి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. బట్ నిన్న కూడా అలానే ఇచ్చాడు వాళ్ళకి కూడా. బట్ ఈరోజు సిఎంఈ పేపర్లో, సివిల్ పేపర్లోని 2 కొనిక్ సెక్షన్ క్వశ్చన్స్ ఇచ్చేసాడు, సర్కిల్స్ నుండి టచ్ చేయలేదు. సో జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత ఆల్రెడీ ఈ క్వశ్చన్స్కి సంబంధించి ఏబీ ఏదైతే ఇప్పుడు కొనిక్ సెక్షన్స్ చెప్పానో అవన్నీ నేను చెప్పున్నాను. క్వశ్చన్ పేపర్ అలానే వస్తుందని ఆల్రెడీ అలానే ఇచ్చాడు. ఆ తర్వాత ఈ 15a అనేది సమ్వాట్ డిఫికల్ట్, నేను చెప్తాను. సమ్వాట్ డిఫికల్ట్ చేయలేని వాళ్ళకి మాత్రం లాగరిథమిక్ డిఫరెన్షియేషన్ కష్టంగా ఉంటుంది. అందుకే కదా కిందన అంత ఈజీగా ఇచ్చాడు క్వశ్చన్. cos x + cos x + cos x ఇన్ఫినిటీ రూట్కి. ఇది నిన్న వాళ్ళకి sin x ఇచ్చాడు, ఈరోజు cos x ఇచ్చాడు. మీరు ఇది ఏదైతే ఉందో ఈ రూట్లో ఉన్నవి ఆ ప్రాబ్లమ్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. నిన్న sin x ఇచ్చాడు, ఈరోజు cos x ఇచ్చాడు. రేపు tan x సెకండ్ ఎక్స్ ఇవ్వచ్చు, లేదా x అని చెప్పి ఇన్ఫినిటీ టైమ్స్ ఉంటుంది కదా పవర్స్లో, ఆ మోడల్ కూడా ఇవ్వచ్చు. సో అది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే 16th క్వశ్చన్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్, నార్మల్, సబ్ టాంజెంట్ అండ్ సబ్ నార్మల్ టు ది కర్వ్ అని చెప్పి ఇది ఇచ్చాడు. సో ఇది 10 మార్క్ క్వశ్చన్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ చాప్టర్ నుండి వస్తుంది. ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇది కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇది టోటల్గా మ్యాథ్స్ ఎగ్జామ్ C20 స్టూడెంట్స్కి Day 2 రివ్యూ. నెక్స్ట్ మళ్ళీ Day 3లో మళ్ళీ మీకు అయితే ఇంకో పేపర్ అయితే మళ్ళీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.